ఆయన గుడికి వెళ్ళామా, దండం పెట్టుకున్నామా, వచ్చేసామా అని కాదమ్మా. ఆ ప్రదక్షిణలు చేసే తీరులో కూడా ఒక పద్ధతి ఉంది. అది తెలియక ఈ కాలం పిల్లలు ఏదో మొక్కుబడిగా చుట్టూ తిరిగి వచ్చేస్తున్నారు. ఒక్కసారి విను. గుడిలో ప్రదక్షిణ అంటే ఆ ధ్వజస్తంభం దగ్గర మొదలుపెట్టి మళ్ళీ అదే ధ్వజస్తంభం దగ్గరికి వస్తేనే అది ఒక ప్రదక్షిణ అయినట్టు లెక్క. అదే చిన్న మందిరం అనుకో, ఆ ముఖద్వారం దగ్గర మొదలుపెట్టి మళ్ళీ ఆ ద్వారం దగ్గరికే రావాలి. ఇక ఏ దేవుడికి ఎన్ని ప్రదక్షిణలు చేయాలో తెలుసా? మన ఆంజనేయ స్వామికి 5 ప్రదక్షిణలు అంటే మహాప్రీతి. నీ మనసులో ఏదన్నా గట్టి కోరికుంటే మాత్రం 11, 27, 54 లేదా 108 సంఖ్యలో ప్రదక్షిణలు చేస్తే ఆ స్వామి కరుణించి తీరుతాడు. అలాగే ఆ నవగ్రహాల దగ్గరికి వెళ్ళినప్పుడు 3 సార్లు కానీ 9 సార్లు కానీ తిరగాలి నాయనా. ఇంకా ఓపిక ఉంటే 11, 21, 27 ఇలా బేసి సంఖ్యలో ప్రదక్షిణలు చేసుకోవాలి. చూడమ్మా, భక్తితో పాటు ఈ నియమాలు కూడా పాటిస్తేనే ఆ దైవ బలం మనకు అందుతుంది. ఈ ముసల్దాని మాటలు గుర్తుంచుకుని ఈసారి గుడికి వెళ్ళినప్పుడు ఆ పద్ధతి ప్రకారం ప్రదక్షిణలు చేసిరా. నీకంతా మంచే జరుగుతుంది. సరేనా?